హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? హిందూ పేపర్ లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని నేర్చేసుకుందామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా గుర్తు చేయాలి, ఈ రోజు ఆల్రెడీ ఆగస్ట్ 9th, అంటే జస్ట్ ఇంకా 5 days కూడా లేదు. దేనికి? ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ లో భాగంగా మీకు ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ జస్ట్ 1000 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా లైఫ్ టైం వెలిడిటీతో. మీ అందరికీ తెలుసు, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది 2000 రూపీస్ కి ఉంది. కానీ 50% డిస్కౌంట్ తో జస్ట్ 1000 రూపీస్ కి మాత్రమే ఇచ్చారు ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు. ఈ ఇంపార్టెంట్ కోర్స్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఇంపార్టెంట్ కోర్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది అన్న విషయం మనందరికీ బాగా తెలుసు. కాబట్టి ఆగస్టు 15 లోపల మీరు కానీ జాయిన్ అయినట్టయితే చక్కగా 1000 రూపీస్ కే లైఫ్ టైం వెలిడిటీ అనేది దొరుకుతుంది. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. డైరెక్ట్ గా మీరు యాప్ లోంచే జాయిన్ అయిపోవచ్చు. వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. లేదు ఏమైనా డౌట్స్ ఉంటే 7893899553 నెంబర్ కి కాల్ చేయండి. ప్రత్యూషం మేడం మీతో మాట్లాడతారు. వివరాలు ఏం కావాలన్నా కూడా అడిగి తెలుసుకోండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ 1000 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నారు. కేవలం ఈ ఆఫర్ అనేది ఆగస్ట్ 15th దాకా మాత్రమే. లేట్ చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఈ వీడియో చూడడం పూర్తయిన వెంటనే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీరు కాల్ చేయవలసిన నంబర్ 7893899553. మనం హిందూ పేపర్ లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీ నేర్చేసుకున్నామా? స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే ఒక ముఖ్యమైన ఇడియం తో మన సెషన్ ని మొదలు పెడతాం. ఇడియం ఫర్ ద డే ఏంటంటే ఎ కోల్డ్ డే ఇన్ జులై. ఏంటమ్మా? ఎ కోల్డ్ డే ఇన్ జులై. ఇదేంటిది? జులై ఏంటి, కోల్డ్ డే ఏంటి? చలికాలమా? కాదండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇడియమ్స్ మనకి చూడడానికి ఒకలా ఉంటాయి, వాటి అర్థాలు మరొకలా ఉంటాయి. ఎ కోల్డ్ డే ఇన్ జులై అంటే ఏంటంటే ఇది ఎప్పటికీ జరగదు అని దేనికోసమైతే మనం మాట్లాడతామో దానికోసం చెప్పేటప్పుడు ఏ కోల్డ్ డే ఇన్ జులై అంటాము. చూడండి, సంథింగ్ దట్ విల్ నెవర్ హ్యాపెన్. మీకు ఇది ఇంకా బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా తయారు చేశాను. ఇట్ విల్ బి ఏ కోల్డ్ డే ఇన్ జులై వెన్ అవర్ టీమ్ విన్స్ ద ఛాంపియన్షిప్. మనం గెలవడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదని ఎవరో బాధపడుతూ చెప్పిన మాట. సో ఈ కోల్డ్ డే ఇన్ జులై అంటే కోల్డ్ డే ఇన్ జులై అంటే ఏంటమ్మా? ఇది ఎప్పటికీ జరగదు అని దీని అర్థం అన్నమాట. ఇడియమ్స్ తో ఉన్న సమస్య ఇది. ఎన్ని ఇడియమ్స్ నేర్చుకున్నా కూడా సిలబస్ అంటూ కంప్లీట్ అవ్వడం ఉండదు. కాబట్టి కొన్ని వేల ఇడియమ్స్ ఉంటాయి, ఎన్నైనా చదవాల్సిందే. మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో ఇటువంటి ఇడియమ్స్ కొన్ని వందల ఇడియమ్స్ మీద మనం క్లాసెస్ అనేవి చెప్పి రికార్డ్ చేయడం జరిగింది. చక్కగా ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అయినట్టయితే ఇటువంటి కొన్ని వేల ఇడియమ్స్ మీద మనం చక్కగా ప్రాక్టీస్ అనేది చెయ్యొచ్చు. మనం హిందూ పేపర్ లోకి వచ్చేసాము. ఈ రోజు ఆగస్టు 9వ తారీఖుకి సంబంధించిన హిందూ పేపర్ లో మనం పేజ్ నెంబర్ 6 లో ఉన్నాము. ఇందులో హెడ్ లైన్స్ చూసినట్టయితే PMLA వెర్డిక్ట్, డ్యూ ప్రాసెస్ విల్ బి బుల్డోజ్డ్. ఏం లేదంటే రీసెంట్ గా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనే ఒక ఇష్యూ అనేది ప్రతిరోజు కూడా పేపర్ లో న్యూస్ గా మారింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. వొకాబులరీ ఫోకస్ చేద్దాము. డ్యూ ప్రాసెస్ విల్ బి బుల్డోజ్డ్. బుల్డోజ్డ్ అంటే యాక్చువల్ గా అర్థం ఏంటంటే బలవంతంగా ఒక పనిని చేయుట. బుల్డోజ్ అంటే యూజ్ ఫోర్స్ టు డూ సంథింగ్. ఏంటమ్మా? ఏదైనా ఒక పని చేయడానికి బలాన్ని ప్రయోగించడాన్ని యూజ్ ఫోర్స్ టు డూ సంథింగ్, దాన్ని ఏమంటాం మనం? బుల్డోజ్డ్ అంటాం. అగ్రవేట్ అంటే ఏంటండి? పరిస్థితి మరింత సీరియస్ గా అవ్వడం, బికమ్ వర్స్. అగ్రవేట్ అవ్వడం అంటే ఏంటమ్మా? బికమ్ వర్స్. పరిస్థితి మరింత సీరియస్ గా మారడాన్ని ఏమంటామండి? అగ్రవేట్ అవ్వడం అంటాం. ఏమంటాము? అగ్రవేట్ అవ్వడం అంటాం. ఇక లేట్ చేయకుండా మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోతే ఇందులో ఉన్న కొన్ని ముఖ్యమైన వొకాబులరీని చక్కగా మనం డిస్కస్ చేసేద్దాం. మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో చూసినట్టయితే రిలై అనే పదం కనిపించింది. మనందరికీ తెలుసు, అయినా కూడా తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. రిలై అంటే ఆధారపడుట, డిపెండ్ అంటాం. ఏంటమ్మా? రిలై. రిలై అంటే ఏంటంటే ఆధారపడుట, డిపెండ్. ఓకేనా? ఇక అదే విధంగా మనం కానీ చూసినట్టయితే నెక్స్ట్ చూడండి, మినేజ్.
మినేస్ అంటే ప్రమాదం, డేంజర్ అంటామండి. మినేస్ అంటే ఏంటండి? ప్రమాదం, డేంజర్, డేంజర్. అదే విధంగా చూసినట్టయితే ట్రంప్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. ట్రంప్ అంటే ఇక్కడ గెలవడం అనే అర్థం వస్తుంది. లేదు అంటే ముందడుగులో ఉండడం అంటాను చూసారా, అలా అన్నమాట. మీరు సింపుల్ గా ట్రంప్ అంటే గెలవడం అని రాయొచ్చు. లేదు అంటే అవుట్ షైన్ అంటాం. అవుట్ షైన్ అంటే ముందంజలో ఉండుట, ముందడుగు వేయుట అంటాను చూసారా. ట్రంప్ అంటే ఏంటంటే ముందడుగు వేయుట లేదా ముందంజలో ఉండుట అంటాం. దాన్ని మనం ఏమంటాము? ట్రంప్ అంటాం. దాన్ని మనం ఏమంటాము? ట్రంప్ అంటాము. ఇలా కానీ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వచ్చేద్దాం. ఇందులో ఒక అద్భుతమైన వొకాబులరీ నాకైతే కనిపించేసింది. అన్టెయింటెడ్ ప్రాపర్టీ అన్నారు. ఏమన్నారు? అన్టెయింటెడ్ ప్రాపర్టీ. అన్టెయింటెడ్ ప్రాపర్టీ అంటే ఏంటండి? అన్టెయింటెడ్ అంటే ఏంటంటే వెరీ నాట్ పొల్యూటెడ్, ఏదైతే పాడవ్వలేదో, నాట్ పొల్యూటెడ్ లేకపోతే నాట్ డిస్టర్బ్డ్ అంటాం కదా. అంటే ఏదైతే పొల్యూట్ అవ్వలేదు, ఏదైతే దెబ్బ తినలేదు, దేనికైతే దెబ్బ తినలేదు. సో నాట్ పొల్యూటెడ్ లేకపోతే నాట్ ఎఫెక్టెడ్ అని కూడా రాయండి. అన్టెయింటెడ్ అంటే నాట్ పొల్యూటెడ్ లేకపోతే నాట్ ఎఫెక్టెడ్ అంటాము. ఇక తర్వాత సెకండ్ కాలంలో ఒక విచిత్రమైన పదం కనిపించింది. ఇది ఏంటి అని కొంతమంది అనుకుంటారు. మోనీస్ ఏంటి అనుకుంటారు. ఏమీ లేదండి. మనీ అన్నా మోనీస్ అన్నా ఒకటే. కాకపోతే ఏంటంటే ఎకనామిక్ భాషలో మనీనే మనం మోనీస్ అని కూడా అనొచ్చు అనమాట. మనీనే మనం మోనీస్ అని కూడా అనొచ్చు అనమాట. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ మనకి ఇదే దాదాపుగా మనకి ఇదే పారాగ్రాఫ్ లో లాస్ట్ లైన్ లో ఒక మంచి వర్డ్ అయితే కనిపించేసింది. ప్రెడికేట్ ఆఫెన్స్. ప్రెడికేట్ అంటే అతి ముఖ్యమైన, బేస్ అంటాను చూసారా, అలా అన్నమాట. ముఖ్యమైన అంటాం. ప్రెడికేట్ అంటే బేస్, ముఖ్యమైన. దీన్నే మనం ఎఫ్ఎర్మ్ అని కూడా అంటాం. బల్లగుద్ది చెప్పడం అంటాను చూసారా, ఎఫ్ఎం అని కూడా అంటాం. తర్వాత ఉన్న పదం కూడా దాదాపుగా దీనికి చాలా దగ్గరగా ఉన్న పదమే, సబ్స్ట్రాటమ్. సబ్స్ట్రాటమ్ అంటే కూడా బేస్ అని అంటాము. సబ్స్ట్రాటమ్ అంటే కూడా బేస్ అనే అంటాం, అతి ముఖ్యమైన. సబ్స్ట్రాటమ్ అంటే కూడా బేస్ అనే అంటాం, అతి ముఖ్యమైన. తర్వాత మేనిఫెస్ట్లీ అంటే స్పష్టంగా, క్లియర్లీ. మేనిఫెస్ట్లీ అంటే స్పష్టంగా, క్లియర్లీ. ఆర్బిట్రరీ అంటే అప్పటికప్పుడు, ర్యాండమ్లీ అంటాం. ఆర్బిట్రరీ అంటే ర్యాండమ్, అప్పటికప్పుడు ఏదో జరిగింది అని చెప్పడానికి ఏమంటాం? ఆర్బిట్రరీ అంటాం, ర్యాండమ్ అంటాం. ఆర్బిట్రరీ అంటే ఏంటమ్మా? ర్యాండమ్ అంటాం. ఓకేనా? ఇదే విధంగా నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చూసినట్టయితే మనకు ఒక మంచి వొకాబులరీ అయితే వచ్చేసింది. డెట్రిమెంట్, ప్రమాదకరమైన. డెట్రిమెంట్ అంటే ప్రమాదకరమైన, హార్మ్ఫుల్ అంటాను చూసారు, అలా అన్నమాట. డెట్రిమెంట్ అంటే ఏంటమ్మా? ప్రమాదకరమైన, హార్మ్ఫుల్. ఇంక్రిమినేషన్. సాధారణంగా ఇన్క్రిమినేషన్ అంటే ఏంటంటే తప్పు చేసినట్టు ఒక సాక్ష్యం, దాన్ని ఇన్క్రిమినేషన్ అంటాం. అంటే షో ఎవిడెన్స్ ఇన్ ఏ క్రైమ్. ఒక తప్పుడు పనిలో సాక్ష్యాన్ని చూపించడాన్ని ఇన్క్రిమినేషన్ అంటాం. ఇన్క్రిమినేషన్ అంటే షో ఎవిడెన్స్ ఇన్ ఏ క్రైమ్ అంటాము. షో ఎవిడెన్స్ ఇన్ ఏ క్రైమ్ అంటాం. యాంటిసిపేటరీ బెయిల్ అన్నారు. మనం మామూలుగా వింటూ ఉంటాం కదండి, యాంటిసిపేటరీ బెయిల్. అసలు మామూలుగా చెప్పాలంటే యాంటిసిపేటరీ బెయిల్ అన్నా సాధారణంగా రెగ్యులర్ బెయిల్ అన్నా ఒకటే. కాకపోతే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, యాంటిసిపేట్ అంటే ఏంటండి? యాంటిసిపేట్ అంటే ముందుగాని ఊహించడం. అంటే ఖచ్చితంగా బెయిల్ వచ్చేస్తుంది అని తెలిస్తే అప్పుడు మనం వాడతాము యాంటిసిపేటరీ బెయిల్ అన్నమాట. అప్పుడు మనం వాడే పదం ఏంటండి? యాంటిసిపేటరీ బెయిల్ అన్నమాట. మీకు నేను చెప్పాను గుర్తుందా? అన్టెయింటెడ్ అనే పదం. అన్టెయింటెడ్ అంటే ఏమన్నానండి? ఎస్, స్పష్టమైన. అన్టెయింటెడ్ అంటే నాట్ ఎఫెక్టెడ్ లేదా నాట్ డిస్టర్బ్డ్ అంటాం. నాట్ ఎఫెక్టెడ్ లేదా నాట్ డిస్టర్బ్డ్ అంటాము. అదే విధంగా మనం కానీ చూస్తే ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వచ్చేద్దాం. నెక్స్ట్ కాలం లో ఒక ముఖ్యమైన వొకాబులరీ కనిపించేసింది మన అందరి కోసం. ఎన్విసేజ్ ఏంటండి? ఎన్విసేజ్. ఎన్విసేజ్ అంటే ఏంటండి? ప్రెడిక్ట్ చేయడం అండి, ఊహించడం. ఎన్విసేజ్ ప్రెడిక్ట్ చేయుట, ఊహించుట. ఎన్విసేజ్ ప్రెడిక్ట్ చేయడం, ఊహించడం అంటాం. ఎన్విసేజ్ చేయడం అంటే ఏంటంటే ప్రెడిక్ట్ చేయడం, ఊహించడం అంటాం. అదే విధంగా కల్పబిలిటీ. కల్పబుల్ అంటే తప్పు, నింద. కల్పబిలిటీ అంటే బ్లేమ్ అండి. కల్పబిలిటీ అంటే నింద. నింద అంటాం చూసారా, బ్లేమ్ అని రాయండి. కల్పబిలిటీ అంటే బ్లేమ్. ఏమని రాస్తారు? కల్పబిలిటీ అంటే బ్లేమ్.
డ్రెకోనియన్ ప్రొవిజన్స్. డ్రెకోనియన్ అంటే భయంకరమైన. ఈ మనీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో చాలా భయంకరమైన చట్టం అని మనందరికీ తెలుసు కదా. అందుకే ఆ పేరు వచ్చింది డ్రెకోనియన్ యాక్ట్. అంటే చాలా భయంకరమైన, చాలా కఠినంగా ఉంటుంది కదా, అందుకనమాట. అదే విధంగా మనం కానీ తీసుకుంటే ఇంటెంట్ అంటే మీ అందరికీ తెలుసు ఉద్దేశం. ఇంటెంట్ అంటే ఉద్దేశం అంటాం. సంకల్పం అని కూడా అంటాం. ఉద్దేశం లేదా సంకల్పం. సో మీరు ఒపీనియన్ అని రాయొచ్చు, లేదు అంటే డిజైర్ అని రాయొచ్చు, లేకపోతే ఇంటెంట్ అంటే రిజాల్వ్ అని కూడా రాయొచ్చు. రిజల్యూషన్ అంటా అని చూసారు అలా. ఇక రిలై అనే వర్డ్ మన అందరికీ బాగా తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రిలై అంటే ఏంటమ్మా? ఆధారపడుట. రిలై అంటే ఏంటన్నా? ఆధారపడుట. ఇలాగనే మనం తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ కాలం లో కూడా ఒక అద్భుతమైన వొకాబులరీ అయితే మన అందరి కోసం కనిపించిందండి. అదేంటంటే లెజిటిమేట్ పర్పస్ అంటాం. లెజిటిమేట్ అంటే చట్టబద్ధంగా. లీగల్ అని రాయండి, సింపుల్ గా ఉంటుంది. లెజిటిమేట్ అంటే లీగల్. లెజిటిమేట్ అంటే లీగల్. అదే విధంగా మీరు చూసినట్లయితే శాంక్టిఫై అన్నాము. శాంక్టిఫై అంటే ఏంటండి? వాట్ ఈస్ మెంట్ బై శాంక్టిఫై? మనం చాలా సర్వసాధారణంగా శాంక్టిఫై అనే పదం వాడుతూ ఉంటాం. మీరు కావాలంటే సెంటెన్స్ చూడండి, వాళ్ళు ఏమన్నారు ఇక్కడ ఒకసారి. సెంటెన్స్ లో ఏమన్నారు? ద యూజ్ ఆఫ్ లెజిస్లేటివ్ ఇంటెంట్ టు శాంక్టిఫై ద ప్రొవిజన్స్ అన్నారు. దీనికి రెండు అర్థాలు వస్తాయి. పవిత్రతను తీసుకురావడం. శాంక్టిఫై చేయడం అంటే పవిత్రతను తీసుకురావడం. సో బ్రింగ్ హోలీనెస్ అని రాయొచ్చు. పవిత్రతను తీసుకురావడం అన్నమాట. ఇంకొకలా చెప్పాలంటే క్లీన్ చేయడం అని కూడా రాయొచ్చు. క్లీన్ చేయడం అని కూడా రాయండి. సింపుల్ గా రాసుకోవాలి అంటే శాంక్టిఫై చేయడం అంటే శుభ్రపరచడం, క్లీన్ చేయడం. క్లీన్ చేయడం. ఇంకోలా చెప్పాలంటే ఏంటమ్మా మనకి? శాంక్టిఫై చేయడం అంటే క్లీన్ చేయడం అనే అర్థం వస్తుంది. ఇంకో అర్థం ఏమొస్తుందండి? ఎస్, పవిత్రతను తీసుకురావుట అంటే బ్రింగ్ హోలీనెస్ అంటాం. బ్రింగ్ హోలీనెస్ అంటాం. ఓవర్ ఎంఫసైజ్. ఎంఫసిస్ అంటే బల్లగుద్ది చెప్పడం. ఓవర్ ఎంఫసిస్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే గివింగ్ మోర్ ఇంపార్టెన్స్. ఓవర్ ఎంఫసిస్ అంటే గివింగ్ మోర్ ఇంపార్టెన్స్, చాలా ప్రాముఖ్యతను ఇచ్చుట. ఓవర్ ఎంఫసిస్ అంటే చాలా ప్రాముఖ్యతను ఇచ్చుట అంటాము. ఇక తర్వాత మీ అందరికి ఇందాక చెప్పిన వొకాబులరీ మళ్ళీ వచ్చింది. పదాలు ఎన్నిసార్లు రిపీట్ అయితే మనకంత మంచిది. డ్రెకోరియన్ అంటే ఏమన్నానండి? చాలా భయంకరమైన, కఠినమైన అంటాం కదండి. ఇక అలా చూసుకుంటూ వెళ్తే మనకి తర్వాత చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది, ప్రిస్క్రైబ్డ్. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మెడికల్ షాప్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ లో మెడిసిన్స్ రాస్తారు. దాన్ని ప్రిస్క్రిప్షన్ అంటాం. ఎందుకు? ప్రిస్క్రైబ్ చేయడం అంటే సజెస్ట్ చేయుట. ప్రిస్క్రైబ్ చేయడం అంటే సలహా ఇచ్చుట. సజెస్ట్ చేయడం అంటాం. ఓకేనా? సజెస్ట్ చేయడం అంటాం. తర్వాత చూడండి, ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ మనందరి కోసం వచ్చేసింది, ఇన్ కాంగ్రెస్. ఏంటమ్మా? ఇన్ కాంగ్రెస్. ఇన్ కాంగ్రెస్ అంటే అవుట్ ఆఫ్ ప్లేస్ అంటాం. చిందరవందర అని కూడా అంటాం. ఇన్ కాంగ్రెస్ సిచ్యువేషన్ అంటే అవుట్ ఆఫ్ ప్లేస్ సిచ్యువేషన్, అంటే చిందరవందర అని గుర్తుపెట్టుకోండి. ఇన్ కాంగ్రెస్ అంటే ఏముంది అందులో. ఇక అదే విధంగా మనం కానీ తీసుకుంటే స్ట్రిప్డ్ అనే వర్డ్ వచ్చింది. స్ట్రిప్డ్ అంటే రిమూవ్ అండి, తీసి పారేయడం. స్ట్రిప్డ్ అంటే రిమూవ్, తీసి పారేయడం. లేదు సింపుల్ గా చెప్పాలంటే ఖాళీ చేసేయడం అని కూడా అంటాం. ఎంటీ అని కూడా అంటాం. స్ట్రిప్డ్ అంటే రిమూవ్ చేయడం, తీసి పారేయడం, లేకపోతే ఎంటీ చేయడం అని కూడా అంటాం. లేకపోతే ఏమంటాం? ఎంటీ చేయడం అని కూడా అంటాం. ఎంటీ చేయడం అని కూడా అంటాము. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్తే తర్వాత చూడండి, పెడస్టల్ అనే ఒక పదం అయితే కనిపించింది. పెడస్టల్ అన్న పదం కూడా చాలా ఇంపార్టెంట్ పదంగానే మనం దీన్ని చూడొచ్చు. అయితే ఇందాక చెప్పిన వర్డ్ కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ పెడస్టల్ అనే వర్డ్. బేస్. ఇందాక చెప్పాను, గుర్తుందా? బేస్ అనే పదానికి రెండు పదాలు చెప్పాను. ప్రెడికేట్ అనే పదం చెప్పాను, అలాగే సబ్స్ట్రాటమ్ అనే పదం కూడా చెప్పాను. ఇప్పుడు పెడస్టల్ వచ్చింది. పెడస్టల్ అంటే ఏంటండి? బేస్, పునాది అంటాము. బేస్, పునాది. ఇంకా చాలానే మంచి వొకాబులరీ ఉన్నాయి. కాకపోతే నేను మీ అందరికీ తెలిసినట్టు కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసి చెప్పడం జరిగింది. సుమారుగా 20 పదాలు, 15 నుంచి 20 పదాలు నేను మీతో డిస్కస్ చేయడం అయితే జరిగింది. మరి ఆలస్యం చేయడం ఎందుకు, ఒకసారి మరి వాటిని మనం చక్కగా రివైజ్ చేసేసుకుందాము. రివిజన్ వల్ల ఎప్పటికప్పుడు మనం బాగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. సబ్స్ట్రాటమ్ అంటే ఏమన్నానండి? పునాది, బేస్. సబ్స్ట్రాటమ్ అంటే పునాది, బేస్. యాంటిసిపేటరీ బెయిల్. కాబట్టి యాంటిసిపేట్ అంటే ఊహించుట, ప్రెడిక్ట్ చేయడం అంటాం. ప్రెడిక్ట్ చేయడం అంటాం. స్ట్రిప్డ్ అంటే రిమూవ్ చేయడము, ఖాళీ చేసేయడం అంటాం.
రిమూవ్ చేయడము, ఖాళీ చేసేయడం అంటాం. బుల్డోజ్డ్ అంటే ఏంటంటే బలాన్ని ప్రయోగించుట, బలాన్ని ప్రయోగించుట. అగ్రవేట్ అంటే ఏంటమ్మా, వాట్ ఈస్ మెంట్ బై అగ్రవేట్? అగ్రవేట్ అంటే పరిస్థితిని ఇంకా సీరియస్ గా చేయుట, బికమ్ సీరియస్ అనమాట, బికమ్ వర్స్. రిలై అంటే ఆధారపడుట. ట్రంప్ అంటే గెలవడం లేదంటే ముందంజలో ఉండడం అని కూడా అంటాము. డెట్రీమెంట్ ప్రమాదకరమైన, డెట్రీమెంట్ ప్రమాదకరమైన, గుర్తుందా? చాలా సార్లు మనం చెప్పుకోవడం జరిగింది. డెట్రీమెంట్ ప్రమాదకరమైన. అంతేకాకుండా మినేస్ అనే పదం అయితే వచ్చేసింది. మినేస్ అంటే ఏమన్నానండి? ప్రమాదం, డేంజర్ అన్నమాట. ఒక చోట అన్టెయింటెడ్ అనే మంచి వొకాబులరీ మనందరి కోసం కనిపించింది. అన్టెయింటెడ్ అంటే ఏమీ లేదండి, నాట్ పొల్యూటెడ్ అంటాం, నాట్ డిస్టర్బ్డ్ అంటాము. ప్రెడికేట్ అంటే పునాది, బేస్ అంటాం. స్టార్టింగ్ లో చెప్పిన వర్డ్ గుర్తుందా? సబ్స్ట్రేటం. దాన్ని మనం ఏమంటాం అంటే ప్రెడికేట్ అంటాం. ప్రెడికేట్ లాంటి పదమే పెడస్టల్ అంటే పునాది, బేస్ అంటాం చూసారా, అలా అన్నమాట. అదే విధంగా మనం కానీ తీసుకుంటే చాలా చోట్ల డ్రెకోరియన్ అనే పదం వాడారు. ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో చాలా భయంకరమైన చట్టం కాబట్టి డ్రెకోనియన్ యాక్ట్ అన్నారు. ఏమన్నారు? డ్రెకోనియన్ యాక్ట్ అన్నారు. ఎన్విసేజ్ అంటే చెప్పాను గుర్తుందా అండి? ప్రెడిక్ట్ చేయుట, ఊహించడాన్ని. ఊహించడాన్ని ఏమంటాం మనం? ఎన్విసేజ్ అంటాం. ఎన్విసేజ్ అంటే ఊహించడం. ఊహించడాన్ని ఏమంటాము? ఎన్విసేజ్ అంటాం. చాలా సార్లు మనం దీని గురించి చెప్పుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా అవుట్ ఆఫ్ ప్లేస్ అంటే చిందర వందర అని చెప్పడానికి ఒక మంచి వొకాబులరీ చెప్పాను గుర్తుందా? ఇన్ కాంగ్రెస్, GRUOUS. ఇన్ కాంగ్రెస్ అంటే చిందర వందర. అవుట్ ఆఫ్ ప్లేస్ అంటాం, అవుట్ ఆఫ్ ప్లేస్ అంటాం. ఒక చోట ఇన్క్రిమినేషన్ అంటే వచ్చింది. ఇన్క్రిమినేషన్ అంటే ఏమి లేదమ్మా, ఇన్క్రిమినేషన్ అంటే ఏమి లేదమ్మా, ఒక తప్పు చేసినట్టు సాక్ష్యాన్ని చూపించడం అన్నమాట. షో ఎవిడెన్స్ అనమాట, షో ప్రూఫ్ టు ఏ క్రైమ్ అన్నమాట. ఒక చోట మేనిఫెస్ట్లీ అనే పదం అయితే వచ్చింది స్పష్టంగా. మేనిఫెస్ట్లీ అనే పదం అయితే వచ్చింది స్పష్టంగా. మరొక చోట ఆర్బిట్రరీ అనే పదం అయితే వచ్చింది. ఆర్బిట్రరీ ఏంటమ్మా? ఆర్బిట్రరీ. ఆర్బిట్రరీ అంటే ఏంటంటే నేను చెప్పాను గుర్తుందా? ర్యాండమ్ గా, అప్పటికప్పుడు, అంటే పెద్దగా ప్లానింగ్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఏదైనా పని చేస్తే ఆర్బిట్రరీ అంటాము. ముఖ్యమైన వొకాబులరీగా ఖచ్చితంగా మనం దాన్ని చెప్పచ్చు అనమాట. ఇలా నేను పదాలు చెప్పడమే కాకుండా మీకోసం చక్కగా వాటిని రివిజన్ కూడా చేసేసాను. ఇక ఆలస్యం చేయడం ఎందుకు, ఇందులో 3 పదాలను వర్డ్స్ ఆఫ్ ద డేగా ప్రకటిస్తున్నాను. చక్కగా వాటితో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేసి పంపండి. మొదటిది మినేస్ అంటే ప్రమాదం. మినేస్ అంటే ప్రమాదం. ఎన్విసేజ్ ప్రెడిక్ట్ చేయుట, జరగబోయేది ముందే ఊహించడం, ప్రెడిక్ట్ చేయుట అంటాము, ప్రెడిక్ట్ చేయుట అంటాము. అదే విధంగా మేనిఫెస్ట్లీ స్పష్టంగా, క్లియర్లీ. మరి ఆలస్యం ఎందుకు, మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేయండి, కామెంట్ సెక్షన్ లో పంపండి. మీరు పెట్టే కమెంట్స్ కోసం శ్యామ్ సార్ ఎదురు చూస్తున్నారని మరువద్దు. ఆఖరిగా ఒక్క మాట, ఇంకొక 5 days మాత్రమే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే అద్భుతమైన కోర్స్ ని తీసుకోండి. 1000 రూపీస్ కి లైఫ్ టైమ్ వెలిడిటీ అనే ఒక ఆఫర్ ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.